నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. ఇక నవీన్ యాదవ్ ఇటు సక్సెస్ ర్యాలీను నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, ప్రస్తుతం నవీన్ యాదవ్ విజయ ర్యాలీ మనం చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రధానంగా ఎప్పుడైతే నవీన్ యాదవ్ కి మొదటి నుంచి కూడా అటు మొత్తం 10 రౌండ్లు లెక్కింపు జరిగింది. 10 రౌండ్ లో కూడా ఒక్కొక్క రౌండ్ లో ఆధిక్యం చూపించుకుంటూ వచ్చారు. మొదటి రౌండ్ లో కేవలం 45,000 ఓట్లు మాత్రమే మెజారిటీతో వచ్చినప్పటికీ సెకండ్ రౌండ్ నుంచి మాత్రం ఒక్కొక్కసారిగా అనూహ్యంగా కూడా ఏదైతే ఓట్ల మెజారిటీ అయితే పెరుగుకుంటూ వచ్చింది. 10 రౌండ్లు ముగిసేసరికి నవీన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నవీన్ యాదవ్ సంబంధించి 10,000 ఓట్ల మెజారిటీ ఉంటుందని భావించారు. కానీ ఏకంగా 25,000 ఓట్ల మెజారిటీ మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఏకంగా 25,000 ఓట్ల మెజారిటీ మాత్రం చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది గతం నుంచి కూడా అటు బీఆర్ఎస్ కి కంచుకోట లాంటిది. ప్రధానంగా 2 టర్మ్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది. మొన్న 2023 ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హవా ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గెలిచారు. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో అసలు ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. 3 పార్టీలు కూడా ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింట ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అనేక ఆరోపణలు, అనేక ఒడిదుడుగులు ఎదుర్కొంటూ నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా రౌడీ అంటూ పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని కూడా విమర్శిస్తూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేసినప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాత్రం తమ స్థానికుడు అయినటువంటి నవీన్ యాదవ్ ని ప్రస్తుతం గెలిపించుకున్నారు. నవీన్ యాదవ్ కి సంబంధించినటువంటి విన్నింగ్ ర్యాలీని ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఏదైతే నవీన్ యాదవ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్. అనంతరం నేరుగా మీడియాతో మాట్లాడి అనంతరం నేరుగా తన ఇంటికి విజయోత్సవ ర్యాలీగా కూడా ప్రస్తుతం బయలుదేరారు. అడుగడుగున కూడా ప్రస్తుతం ప్రజలు మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి మొత్తం కూడా అభివాదం చేసుకుంటూ కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ కూడా వెళ్తున్నారు. నవీన్ యాదవ్ 43 సంవత్సరాల నుంచి ఇక్కడే స్థానికుడిగా కూడా ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో కూడా నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో కూడా ఉంటూ వచ్చారు. 2014లో పోటీ చేసి ఓడిపోయినా, 2018లో పోటీ చేసి ఓడిపోయినా సరే స్టిల్ పబ్లిక్ కి మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటాము అని కూడా మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. అన్నట్టుగానే ఈరోజు భారీ మెజారిటీతో కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక సర్దార్ నేరుగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తన ఈరోజు గెలుపుకి కారణం అండ్ దీపం రావడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వెళ్ళి కలిసి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు. ఇక ఉదయం నుంచి కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 2 రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా అందరు కూడా అంటే దేశవ్యాప్తంగా ఒకవైపు బీహార్ ఎన్నికల వైపు చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ ఎవరికి గెలిపించబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక రౌండ్ 1 నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తం రౌండ్ 10 వచ్చి ఒక్కొక్క ఓటు పెరుగుతూ లాస్ట్కి 24,729 ఓట్ల మెజారిటీతో కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ గెలుపొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.
రౌండ్ నెంబర్ 1లో కేవలం కాంగ్రెస్ కి 8,911 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ కి 8,864 ఓట్లు వచ్చాయి. బీజేపీకి అయితే ఏకంగా 2,167 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్లో కేవలం 45 మాత్రమే, ఏదైతే 45 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండింది. అనంతరం రౌండ్ 2కి వచ్చేసరికి ఒక్కసారిగా 1,144 ఓట్ల మెజారిటీతో, అంటే రౌండ్ 2లో 8,963 ఓట్లు కూడా నవీన్ యాదవ్కి కైవసం అయితే బీఆర్ఎస్కి కేవలం 6,015 ఓట్లు మాత్రమే కైవసం అయ్యాయి. మొత్తం కూడా నవీన్ యాదవ్కి 98,988 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ పార్టీకి కేవలం 74,259 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అండ్ బీజేపీకి 17,061 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీ థర్డ్ ప్లేస్కి పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేసినటువంటి తమనే గెలిపించబోతున్నారు, సెంటిమెంట్తో ముందుకు వెళ్లారు. అటు మోరోవర్ ఏదైతే ప్రధానంగా ఆ సెంటిమెంట్తో ముందుకు వెళ్తూనే సిట్టింగ్ సీట్ అంటూ ధీమా వ్యక్తం చేసినప్పటికీ మొత్తం తీర్పుని మార్చేశారనే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కాంగ్రెస్ నేతలంతా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ముఖ్యమంత్రి కూడా 4 రోజుల పాటు ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగడుగున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లారు, కార్నర్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మొత్తానికి భారీ మెజారిటీతో అయితే గెలిపించారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ సక్సెస్ ర్యాలీ కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా గెలిపించాము అనే సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళలేమనుకుంటా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చక్కగా అందరు కూడా ఏదైతే ర్యాలీలో సన్మానం చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ఉన్నారు, కలిసి ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ పోలీసులు పరిస్థితి కూడా ఏర్పడింది. సో అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది. సో పోలీసులు అంతా కూడా ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా ఆ పబ్లిక్ కూడా ఇక్కడ జమ అయినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా తన విజయానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా కారణం అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అన్నట్టుగానే ఆ ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నారు. కలిసిన తర్వాత సో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మొత్తం కూడా పబ్లిక్ ఎక్కువగా రావడంతో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి కాస్త ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా మెల్లమెల్లగా కదులుతూ ఉన్నారు. భయ్యా ఒకసారి చూపి ఒక్కసారి అది మైక్ బంద్ చేస్తలే నవీన్ గారు. అమ్మా నవీన్ గారు. సో ప్రస్తుతానికైతే తన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అటు ఒకవైపు ఫ్యామిలీ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 40 ఇయర్స్ పాటు కూడా తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దానికి ఈరోజు
పట్టం కట్టారు ప్రజలు అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నవీన్ గారు ఒక్క నిమిషం. సో పోలీసులు ఇక్కడ నుంచి మొత్తం వెహికల్ ని కూడా మోటాయించేస్తూ ఉన్నారు. బికాస్ ఇది మొత్తం కూడా యూసఫ్ కూడా చెక్ పోస్ట్, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సర్కిల్ ఉంటుంది. అటు బంజారా హిల్స్ వెళ్ళాలన్నా, జూబ్లీ హిల్స్ వెళ్ళాలన్నా మొత్తం కాబట్టి పబ్లిక్ కూడా ఎవరిని ఇక్కడ ఉండనివ్వడం లేదు. ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తాడు అంటూ కూడా. వాళ్ళ పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకొని నేరుగా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళనున్నారు. మాట్లాడు. మొత్తం యూసఫ్ కూడా ప్రజలంతా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడే ఉన్నారు.